Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. దేవీ నవరాత్రుల సందర్భంగా స్థానిక తాడేపల్లిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. నవరాత్రులు 5వ రోజు సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మి దేవి అవతారంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని మొత్తం 1,50,00,000 నగదుతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అమ్మా దర్శనం చేసుకునే వారంతా కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు నడవాలి, ముందు పోకూడదు, వెనకాల దర్శనం అవ్వాలి. చెప్పండి అంతా కూడా. మమ అస్మాకం సహ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్య సిద్ధ్యర్థం మనోభీష్ట మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం యథాశక్తి ధనలక్ష్మీదేవి స్వరూపిణి విజయలక్ష్మీదేవి స్వరూపిణి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ధాత్యామృతనివర్ణామృణీం సువర్ణరజతస్రజాం చతురామృణీ లక్ష్మీజాతవేదో మమావహ ఆవాహనం సమర్పయామి తామావహ జాతవేదో లక్ష్మీమర్వగామినీయో యస్యామృణీయంగామ సంవృషాణం ఆసనం సమర్పయామి అశ్వపూర్వామృతమధ్యాం హత్రాన ప్రబోధనే धात्री नमो नमः बुद्धे विज्ञाय नमो नमः विद्याकौशल्य सुंदरे नमो नमः नानाविज्ञानज्ञ नमो धान्यलक्ष्मी नमः विदाय नमः नागो धान्यलक्ष्मी नमः विदाय नमः वसुदेवसुराय नमः धनधान्यवरदे नमः आश्रयलक्ष्मी नमः भववेदे नमः वेदपतिहाराय नमः सौर्याय తారీఖున దసరా ఉత్సవాలు మొదలెట్టారు. మరి నిజంగా కూడా కన్నుల విందుగా చాలా ఆనందకరంగా ఇక్కడ చేస్తున్నారు. అంటే ఇది కంచిగా పరమేశ్వరి గుడి. ఇది 58 సంవత్సరాలు ఈ గుడి పూజా కార్యక్రమాలు తప్పనిసరిగా అందరూ చేస్తున్నారు మానకుండా. అలాగే ప్రతి ప్రెసిడెంట్ ఒక ప్రెసిడెంట్కి డిఫరెన్స్గా చాలా బాగా మరి చేస్తూ వస్తున్నారు. అలాగే దీనికి మార వెంకటేశ్వర గౌరవ శిష్యులుగా ఆయన ఉంటూ ఇవాళ ఉత్సవాలకి ఉబ్బిశెట్టి నటరాజు గారు దీనికి కార్యక్రమానికి పెద్దగా ఉంటూ మరి ఆయన చూసిన సలహా ఆయన చెబుతూ
మరి అలాంటి వ్యక్తికి ఎంతైనా మన ఆడవాళ్ళ సంఘం అంతా కూడా చాలా ఇదిగా ఉన్నది. అలాంటి ప్రతి మనిషి ప్రతి మానవుడికి దైవం కావాలి. ఆ దైవం అంటే మనం నిజంగా నేచురల్గా పూర్వజన్మం మన సుకృతం. మరి మన దగ్గరలోనే పెనుగొండలోనే అమ్మవారి పుట్టిన ఊరు, ఆ ఊరికి దగ్గరగా ఉందంటే మన కూడా ఆ ఊరు లెక్కే. మరి అలాంటి నిజంగా కూడా మన అందరూ కూడా తాడేపుడు పుడతాం, తాడేపుడు సేవ చేసుకుంటూ అనేది అది పూర్వజన్మ సుకృతం అని చెబుతూ జై వాసవి. మరి ఈరోజు 58వ దేవి శరణవరాత్రిలో భాగంగా ఈ రోజున అమ్మవారు ధనలక్ష్మి అలంకారంగా, అలాగే ఉత్సవ కమిటీ అమ్మవారు విజయలక్ష్మీదేవి అలంకారంగా ఈ రోజున ఈ ఆలయంలో దర్శనమిస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజలందరూ భక్తులందరూ కూడా తిలకించి, అలాగే మా ఆలయం ఇది మా కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మా అందరినీ కూడా ఆరోగ్యంగా ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి గౌరవాధ్యక్షుడు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో, అలాగే ఆరోగ్యంలో రాజ్యంలో, అలాగే ఈ భక్తుల సహకారంతో మరి అలాగే మా గౌరవాధ్యక్షులు గమ్మి సుబ్బారావు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే ఆయన సహకారం పూర్తిగా మాకు అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అలాగే ఇక్కడ భక్తుల సహకారం, కులమతాలకు అతీతంగా జరిగే కార్యక్రమాలు ఈ పట్టణ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలందరినీ కూడా భక్తులందరినీ వీక్షవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి. జై వాసవి. మరి ఈ రోజున తాడేపులిగూడెం శ్రీ వాసవి కన్యకాపర శ్రీ పరం పంచాయతన క్షేత్రంలో మరి 57 సంవత్సరాలు పూర్తి చేసిన 58వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ఈ రోజున ధనలక్ష్మి విశేష అలంకారంతో మన భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్సవమూర్తి అలంకారం శ్రీ విజయలక్ష్మి అలంకారంతో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి తాడేపులిగూడెం భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి అష్టోత్తర కమల హోమం కూడా జరుగుతుంది. 8 మంది జంటలతోటి 20 మంది వేద పండితులతోటి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి శ్రీదేవి నవరాత్రులు 5వ రోజుల సందర్భంగా తాడేపల్లిగూడెం శ్రీ 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 బలసులమ్మ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. దుర్గా స్వరూపంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి పరశురామ అమ్మవారు. ఆ అమ్మవారే నమస్కారం చేసుకోండి. అక్షతం తీసుకుని శైలపుత్రి నమః అనుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఓం భాం శైలపుత్రి ఆసనాయ నమో నమః. ఓం భాం విశ్వవినోది నందిమతే గిరివరవింద శిరోధి నివాసి విష్ణు స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ. చెప్పారు కదా, దాన్నే గౌరీదేవిగా చేసుకోండి. ఫోటో రాకపోతే ఇబ్బంది పడకండి, అమ్మవారిగా భావన చేసుకోండి.
మధ్యలో పెట్టుకోండి. సర్వ కార్యేషు సర్వదా విద్యారంభే వివాహే చ మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు చల్లండి. స్నానం చేయిస్తుండగా భావం చేస్తూ నీళ్ళు చల్లి నమస్కారం చేసుకోవాలి. ఆవాహిష్టామయామి ఆవాహయామి నవరత్నస్థానమర్పయామి. సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ వలసలమ్మ నమోస్తుతే. తాడేపల్లిగూడెం పట్టణ గ్రామ భక్తజనుల చేత దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ బలసలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాలలో భాగంగా సామూహికంగా మహిళామణుల చేత కుంకుమార్చన గౌరీవ్రతం కుంకుమార్చన కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది మహిళలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని సేవించి తరిస్తూ ఉన్నారు. ఈ యొక్క వైభవాలని చక్కగా మన ఎమ్మెల్యే గారు బొడిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజుబాబు గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందం, ఎంతోమంది భక్తజనుల యొక్క సహకార సంపత్తులతోటి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క దసరా 11 రోజులు కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలతో చక్కగా అమ్మవారు సేవింపబడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అశేషమైనటువంటి మహిళామణులు చక్కగా పాల్గొని కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అన్న సమారాధన ఎంతోమంది భక్తులు చక్కగా అన్న సమారాధనలో పాల్గొని పూజా విశేషాల్లో పాల్గొని తరించారు. అలాగే సోమవారం మూలా నక్షత్రం రోజున విద్యార్థుల చేత చక్కగా సరస్వతి పూజా కార్యక్రమం కూడా చక్కగా చేయడం, అలాగే ఆఖరి రోజు శని పూజ తత్వోత్సవం ఇత్యాది విశేషమైనటువంటి ఎన్నో వైభవపేతమైన కార్యక్రమాలు ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఆలయ స్థలంలో చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సమస్తమైనటువంటి భక్తులను కూడా ఈ యొక్క విశేషాలలో పాల్గొని ధరిస్తారని కోరుచూ ఉన్నాం. జై బొలిసలమ్మ. సోషల్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ రెండవ అంతర్జాతీయ సదస్సు సెసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమేక నరేంద్ర కృష్ణ గారు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ఎదుర్కొంటున్న పర్యావరణ మరియు సామాజిక సమస్యలకు సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాలు, పరిశోధన, ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. Again, we call all our SASI students as SASIans. And here, they call themselves as SITians. So putting all together, the name itself, Social and Sustainable Innovations in Technology and Engineering, is SASIite. So that is how it came in. So it was well thought, common way. That was the first social media we had. Now it went on to Facebook. Later it became Insta. Later it went TikTok. It all became fun. It's no more social. It's all entertainment now. There's nothing called social. If there is anything social or connectivity, that is called LinkedIn. Now there is too much of posting and so much of hype. Everybody is narcissist over there. Everybody talks about themselves. Their achievement is the worst best achievement nobody has achieved. What is this nonsense? That is not happening. People are killing every nice way into the bad way. I don't know why. So this should be thought when you're talking about social and sustainable. You all should not just put something, bring something and go behind it. It's not number of papers, it's not number of guests here. How much you learn, how much they bring out there from their life and tell you, that is what is more important. What is our logo? What does our logo say? Values? We live. That is our tagline in SASI, values we live. That is what we take away from us, nothing more else. So that's what we strongly believe. And once again, I really appreciate Principal Sir, I really appreciate Sirisha Madam and the complete organizing team, and really appreciate those dancers, the Devi
Navaratri dances, because I missed going to Vijayawada this Navaratri, but I have seen the real goddess over there. It's beautiful, beautiful. Talent we are having here, we are no less to anyone. We are far greater than God you can imagine. That's what I feel inside, and I feel so, what do you call it? Goosebumps. What do you call it? To learn. It takes a lot of effort to bring all these people together here. It's not joke. Someone traveling all the way from Malaysia, all the way from UAE, all the way from they have their own busy schedules, and we may see typical names, which you can't pronounce. But from Tiruchirappalli, NIT Tiruchirappalli, if you see his career, he's the youngest researcher, awardee from IIT Bombay. Here today we are not just having people, we are having an encyclopedia on this dais. That we should appreciate, that we should thank, that we should learn from these people. And once again, sir, from the bottom of my heart, all the participants, all the dignitaries on the dais, I'm so happy that you are here. Keep visiting, keep coming. Make this your sign now. Thank you. Our heartfelt thanks to Sri M. Narendra Krishna for his inspiring words and insightful guidance. నవరాత్రులు 5వ రోజులో భాగంగా స్థానిక 17వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని మొత్తం వరి దుబ్బులతో వివిధ రకాల ధాన్యాలతో అలంకరించారు. అంతేకాకుండా భక్తులతో సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు. సార్ పక్కన ఉండండి పంతులు గారు. సంబతే పారావతం యత్పరశం శరభాయ వృషభంగవే ఒకసారి అంటే లైటింగ్ సరిపోతుంది. ఓకే సార్. విఘ్నేశ్వరాయ నమః విఘ్నరాజాయ నమః లక్ష్మీ గణపతయే నమః వరసిద్ధి గణపతయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః అలంకరణార్థం పరిమళవత్ర అక్షదాం సమర్పయామి ధూపమాగ్రాపయామి అగరవతి తీసుకుల వనస్పతికే నారాయణే సుదమన ఆగ్రేయ సర్వ దేవానా ప్రవర్తమాన సిద్ధిరస్తు మహదైశ్వర్యాలు మన విద్యాచంద్ర విద్యాచంద్ర మండలపతి చారు రూపాయ
ఈరోజు శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏదైతే స్థానిక 17వ వార్డు వెస్తదుర్గేశ్వరిపేటలో ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ రోజున అన్నపూర్ణాదేవిగా అవతారం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే వరి కంకులతోటి అలాగే వరి దుబ్బులతోటి అమ్మవారిని అటు ధాన్యము బియ్యము అలాగే వేరుశనగ కలిపి ఈరోజు మా యొక్క అన్నపూర్ణాదేవికి అవతారంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆ విశ్వదుర్గేశ్వరి మాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. మా అమ్మవారు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ ఎంతో సుభిక్షంగా చూడడం, అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరి అమ్మను నిష్ట నియమాలతో కొలవడం, కొలిచిన తదనంతరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం. అదేవిధంగా ఏదైతే మా అమ్మవారిని కోరిన కోరికలు అమ్మవారు సుమారుగా 9 వారాలు 21 ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరికైనా సరే నెరవేర్చే తల్లి మా విశ్వదుర్గేశ్వరి మాత. అలాగే ఈరోజు యొక్క దసరా మహోత్సవంలో భాగంగా మా యొక్క ఆలయానికి విచ్చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ రాంప్రసాద్ గారికి, అలాగే మాజీ వైస్ చైర్మన్ ఏఎంసీ వైస్ చైర్మన్ అయిన సనగం శ్రీనివాస్ గారికి, నెక్కలపూడి రాహుల్ గారికి కూడా, రాజు గారికి కూడా పేరు పేరున అమ్మవారి విశేషమైన ఆశీస్సులు ఉండాలని, విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండి వీరికి ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా అమ్మవారి దర్శనానికి వచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేవి శరణవరాత్రోత్సవంలో భాగంగా స్థానిక 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారి యొక్క మిత్రబృందం ఆధ్వర్యంలో విశ్వదుర్గేశ్వరి అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా గడిచిన 10-15 సంవత్సరాలకు ఉత్సాహంగా జరుపుతున్నారు. ఇది 2017 ముందు ఈ గుడి ఏదైతే గుడి ఉందో ఈ గుడి చాలా చిన్నగా ఉంటే శ్రీధర్ గారి మిత్రబృందం అందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ గుడిని ఈ తాడేపల్లిగూడ పరిసర ప్రాంతాల్లో ఒక విశిష్టమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ అన్నపూర్ణ సంబంధించి ఇవాళ అలంకరణ ఏదైతే రైతాంగం ఈ ప్రాంతం అంతా రైతాంగానికి సంబంధించిన ప్రాంతం, రైతాంగంతో కూడా బాగుండాలని ఇవాళ ఏదైతే దేవి నవరాత్రి సందర్భంగా ఇవాళ ధాన్యం కంకులతోటి అదే వరి దుబ్బులతోటి పెద్ద ఎత్తున అలంకరణ చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఏదైతే శ్రీధర్ గారి మిత్రబృందం ఏదైతే ఈ కార్యక్రమం చేయాలంటే 1-2 గంటల్లో చేసే కార్యక్రమం కాదు, కొన్ని 100 మంది పనిచేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు శ్రీధర్ గారి మిత్రబృందాన్ని అందరికీ కూడా ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దేవీ నవరాత్రుల సందర్భంగా స్థానిక తాడేపల్లిగూడెం గాంధీ బొమ్మ సెంటర్ అమ్మవారి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. నవరాత్రులు 5వ రోజు సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర మహాకాళి మహాలక్ష్మి మహాగణపతి విశ్వపూజితే కళ్యాణ హేతవే అంబా పాహి జగదంబా పాహి దుర్గా పాహి జగన్మాతా పాహి జై బోలో మాతా మహారాజ్ఞి కి జై శంకరాయ 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 మంగళం స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య ప్రాణం సమర్పయామి. అమ్మవారికి 3 సార్లు ఏం చూపించమ్మా పక్కన విడిచిపెట్టండి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, ఉత్తరా భోజనం సమర్పయామి, నైవేద్యం పరికల్పయామి. ఆ తాంబూలం మీద చేయవేయమ్మా. పూగి పరేశ కర్పూరైన ఆగమనే ధనేరుతం పర్గా దేవస్య దేవి దిగో
దేవీ నవరాత్రుల సందర్భంగా స్థానిక తాడేపల్లిగూడెం బీచ్ చెరువు సెంటర్లో గల కోదండ రామాలయంలో నిర్వహించారు. నవరాత్రులు 5వ రోజు సందర్భంగా అమ్మవారికి ధనలక్ష్మి దేవి అలంకారం ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు. అంటే లేదు అలా కదండి, షెడ్కి లేరు కానీ ఆ రిబ్బన్ స్పాన్సర్ ఉన్న రిబ్బన్కి ఒక ఆవిడ రిబ్బన్ స్పాన్సర్ చేస్తానన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.